మనలో ఒక భావం ఉంది, నాకు ఏజ్ అయిపోయింది, ముసలివాడిని అయిపోతున్నాను, ఏ ఏజ్కి ఏజ్ పెద్ద అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాం. సో అదే విధంగా అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని కూడా చెప్పు, కానీ అబద్ధం చెప్పు. అలా అంటూనే ఉంటాం, లోపల బాధపడుతూనే ఉంటాం. మనం ఇది చేస్తే ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, నేను మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో, ఇన్ఫీరియారిటీ అని. మనలో దాగి ఉండే ఎన్నో టాలెంట్స్, ఎన్నో స్కిల్స్ ఎగ్జిబిట్ చేయాలని అనిపిస్తుంది. ఎవరైనా బాగా డ్యాన్స్ చేస్తే మనకి డ్యాన్స్ చేయాలి, ఎవరైనా పాట పాడితే నాకు కూడా పాడాలి అనిపిస్తుంది, లోపల దాచుకుంటూ ఉంటాం కదండి. ఇంకో ఉదాహరణ, మీలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉన్నాడు అని చెప్పడం కోసం మంచి ఉదాహరణ ఇస్తాను. ఒక రూమ్లో ఒక బాల్ ఉంది. రూమ్లో చాలా మంది ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. సో మీటింగ్ అటెండ్ బాల్ అక్కడ ఉంది. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఆ బాల్తో ఏమైనా చేస్తారండి? మీరు ఏం చేయరు. మీటింగ్ హాల్ నుంచి అందరూ బయటకు వెళ్ళిపోయారు, మీరే లాస్ట్ వస్తున్నారు, ఎవరు లేరు, మీకు అవకాశం ఉంది, మీరేం చేస్తారు? కరెక్ట్, ఆ బాల్తో మీరు ఆడుకుంటారు కదా. ముందెందుకు ఆడుకోలేదంటే ఎవరైనా నా గురించి ఏమనుకుంటారేమో అన్న